మనం ప్రతిరోజు పూజ చేసేటప్పుడు సంకల్పం చెబుతాం. అసలు సంకల్పం అంటే ఏమిటి? మన మెదడులో పుట్టిన ఒక ఆలోచన విశ్వంలోని శక్తితో ఎలా అనుసంధానం అవుతుంది? మన ప్రాచీన మునులు దీనిని ఒక టెక్నాలజీగా ఎలా వాడారు? దానికి కారణం మీ సంకల్పానికి తగిన వైబ్రేషన్ తోడవకపోవడమే. ఈరోజు మనం నిర్వహించబోయే సంకల్ప సిద్ధి మహాహోమం వెనుక ఉన్నటువంటి ఈ రహస్యాన్ని మీకు వివరిస్తాను. హోమం అంటే కేవలం అగ్నిలో ద్రవ్యాలు వేయడం కాదు. అగ్ని అనేది ఒక ట్రాన్స్మిటర్. మనం ఇచ్చే ఆహుతులు, మనం చేసే మంత్రోచ్చారణలు ధ్వనితరంగాలుగా మారి అగ్ని ద్వారా విశ్వంలోకి ప్రసారమవుతాయి. నేను ఎప్పుడూ ఒక మాట చెబుతుంటాను, ప్రతి మనిషికి ఒక ప్రత్యేకమైన వైబ్రేషన్ ఉంటుంది. మీ జాతకంలో గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు ఆ వైబ్రేషన్ దెబ్బతింటుంది. ఈ హోమగుండం నుండి వచ్చే సమిధల పొగ మరియు మంత్రశక్తి మీ శరీరంలోని శక్తి కేంద్రాలను ప్రభావితం చేస్తాయి. ఇది మీ DNA స్థాయిలో మార్పులు తీసుకువచ్చి మీరు కోరుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి కావలసినటువంటి మానసిక బలాన్ని ఇస్తుంది. ఎందుకు ఈ హోమాన్ని మే 1వ తేదీ వైశాఖ పౌర్ణమి నాడే చేస్తున్నాం? వైశాఖ పౌర్ణమి అంటే ప్రకృతిలో సంపూర్ణమైనటువంటి చంద్రబలం ఉండే రోజు. చంద్రుడు మనసుకి కారకుడు. సిద్ధశాంబరీ విద్య అనేది అసాధ్యమైన వాటిని కూడా సుసాధ్యం చేసే మహావిద్య. సిద్ధశాంబరీ సమేత మహాలక్ష్మిని ఆవాహన చేసినప్పుడు చంద్రుని శక్తి మరియు అగ్నిశక్తి కలిసి మీ సంకల్పాన్ని సిద్ధించేలా చేస్తాయి. ఇది ఒక కాస్మిక్ ఎనర్జీ మేనేజ్మెంట్ లాంటిది. చాలామంది తాయత్తు లేదా రక్షా కవచం అంటే ఒక మూఢనమ్మకం అనుకుంటారు, కానీ అది ఒక ఎనర్జీ స్టోరేజ్ డివైస్. రాగి అనేది అత్యంత ఉత్తమమైన విద్యుత్ వాహకం అని మనందరికీ తెలుసు. హోమం జరుగుతున్నప్పుడు కొన్ని వేల సార్లు చేసే మంత్రోచ్చారణల శక్తిని ఈ రాగి రేకు గ్రహిస్తుంది. ఇది మీరు ధరించినప్పుడు ఒక మొబైల్ టవర్ లాగా విశ్వం నుండి వచ్చే పాజిటివ్ ఎనర్జీని మీ వైపు ఆకర్షిస్తుంది. ఈ హోమంలో పాల్గొనడం అంటే కేవలం డబ్బు కట్టడం కాదు. మీరు మీ ఇంట్లో ఉండి కూడా మానసికంగా ఈ యజ్ఞంలో భాగస్వాములు అవ్వాలి. మీ ఆలోచన విధానం మారినప్పుడే ఈ హోమ ఫలితం రెట్టింపు అవుతుంది. ఇది ఒక ప్రచార వీడియో కాదు, ఇది మీ జీవితాన్ని మార్చుకోవడానికి ఒక ఆహ్వానం. ఇప్పటికే చాలామంది వారి జీవితాల్లో ఈ మార్పును గమనించారు. మీరు కూడా ఈ దివ్య యజ్ఞంలో భాగస్వామ్యులు అవ్వాలనుకుంటే శాస్త్రోక్తంగా మేము సిద్ధం చేస్తున్న ఆ 108 రక్షా కవచాలలో ఒకటి మీ పేరు మీద ఉండాలని కోరుకుంటున్నాను. మరిన్ని వివరాల కోసం కింద ఉన్న నెంబర్తో మమ్మల్ని సంప్రదించండి. లోకా సమస్తా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. స్వస్తి.